హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్ బంగాళదుంప గ్రేవీ కర్రీనైతే చేద్దామండి. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం అయితే నేను ముందుగానే కాలీఫ్లవర్ను బంగాళదుంపలను కట్ చేసి పెట్టానండి. మరి లేట్ చేయకుండా కర్రీనైతే ప్రిపేర్ చేసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు పసుపు వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ను వేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కాలీఫ్లవర్ను ఫ్రై చేసుకోవాలండి. కాలీఫ్లవర్ ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే చేసుకున్న బంగాళదుంపలను వేసి మూత పెట్టి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపలు ఫ్రై అయ్యేలోన గ్రేవీ కోసం అయితే ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కట్ చేసుకున్న 2 టమాటాలను, అలాగే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు వేసి కొద్దిగా ఎండు కొబ్బరి వేసి దీన్ని మిక్సీ పట్టానండి. దీనిలో అల్లం వెల్లుల్లి కూడా వేయాలండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్టు వేరేగా ఉంది, అందుకని దీనిలో వేయలేదు. ఇవి మిక్సీ పట్టేలోన బంగాళదుంపలు అయితే వేగాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క, 2 లవంగేలు, 2 యాలకులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇవి చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న మీడియం సైజు ఒక ఉల్లిపాయను వేసి వేగనివ్వాలండి. అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన గ్రేవీ అంతటినీ వేయాలండి. అలాగే దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ తేలేంత వరకు వేగనివ్వాలండి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసి వేగనివ్వాలి. గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తరువాత దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్, బంగాళదుంపలను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రైస్లో కానీ, చపాతీల్లో కానీ, పూరీలో కానీ, దేనిలోకైనా సరే ఈ కర్రీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఈ కాలీఫ్లవర్, బంగాళదుంపలు మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి, తక్కువగా నీరు వేసుకున్నా సరిపోతుంది. కాకపోతే గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఇవి మునిగేంత వరకు నీరు వేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిందండి. దీనిలో చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయ్యింది. రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.